వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఇక ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, ఇక ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇక అన్ని అంశాలను మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఎట్లా ఉంది సార్ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు? పజ్జన్నగా చాలా ముద్దుగా పిలుచుకునే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? జనరల్గా సికింద్రాబాద్ గురించి అయితే నేను చెప్పలేను మీకు, ఎందుకంటే అక్కడ నాకు 20 ఏళ్ళు దాటిపోయింది. ఈ ఎన్నికలని అక్కడ ఊకున్నా కానీ మా సిస్టమ్ అక్కడ చేస్తుంది. కాకుంటే ఈసారి కొత్తగా ఇంకా 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా పేరుతో నేను గుర్తుపడతారు కానీ ఎక్కువ కలిసే అవకాశం ఉండకపోతుండే. ఆ గుడ్ విల్ అనేది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం పోయింది. పోయి ఎక్కడైనా ఓట్ అప్పీల్ చేసి అవి చెప్తే కొన్ని జాగాలలో ఇష్యూస్ చెప్పారు. చెప్తే మమ్మల్ని గిట్ట గెలిపించుకొని మేము గెలిస్తే మా ఏరియాలు డెవలప్ చేస్తాం కదా, అట్లనే ఇక్కడ కూడా మీకు ఉన్న మౌలిక వసతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా చేస్తామని చెప్తే దానికి కన్విన్స్ అవుతారు వాళ్ళు. అవుతున్నారు, ఓట్ అప్పీల్ చేస్తే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏమైందంటే దాంతోపాటు ఇప్పుడు ఉన్న బరిలో ఉన్న 3 క్యాండిడేట్లను చూస్తూ ఉన్నారు ఓటర్స్ అంతా. చూసేసి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, కొన్ని బస్సులలో అయితే అసలు ఇప్పటిదాకా మేము ఆయన చూడలేదనే చెప్తున్నారు. ఆయన అరే అట్లా 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాం అంటే, లేదు మేము వాస్తవం చెప్తున్నాము, ఆయన మా బస్సులలోకి రాలేదు, మేము ఆయన చూడలేదు అని చెప్తున్నారు. ఇక నాగేందర్ గురించి అయితే అసలు మేము పట్టించుకోవడం లేదు. ఆయనకు ఆ గుడ్ విల్ అనేది మొత్తం లేకుట్ అయిపోయింది. అది ఇక ఎక్కువ ఆయన అడుగుతలేదు కానీ ఉన్నది ఏంటంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉంటుంది, దానిలో మాత్రం గ్యారంటీగా మేము గెలుస్తున్నాం అని పబ్లిక్ ఒపీనియన్ చూసి చెప్తా ఉన్నాం మేము. అది కూడా గెలుస్తారనే ధీమా మీకు ఉంది కదా. ఇక కార్పొరేట్ స్థాయి నుంచి ఇక ఎంపీ స్థాయి వరకు వెళ్ళబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది అసలు? జనరల్గా ఇప్పుడు రొటీన్ లైఫ్లో మనము ఇంట్లో ఉంటాము, ఆ ఇల్లు తప్ప మళ్ళీ బిల్డింగ్ కట్టుకుంటే ఇంకా జర హ్యాపీగా ఉంటాం కదా, వసతులు ఇంకా ఎక్కువ అవుతాయి కదా, సమాజంలో మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది కదా అని ఎట్లయితే మనకు ఉంటుందో వ్యక్తిగతం ప్రతి ఒక్కరికి, అట్లే నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన 2 సార్లు కార్పొరేటర్ అయినా, 4 సార్లు ఎమ్మెల్యే అయినా, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నా, ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. కనుక నేను ఊహించలే పార్లమెంట్ కనుక ఇట్లా అని చెప్పి ఊహించలేదు. నా చుట్టుపక్కల ఉండే మా ఫ్రెండ్స్ గిట్ట రాష్ట్రంగా మనకి ఇవన్నీ అయిపోయినాయి కదా అన్న, సార్కు చెప్పేదన్నా నామినేటెడ్ రాజ్యసభ గిట్ట పంపిస్తున్నాం, ఆ ప్రయత్నం చేసుకోవాలి మనం నెక్స్ట్ ఈ 5 years తర్వాత అని చెప్తూ ఉంటుంది. అనుకోకుండా క్యాండిడేట్ను చాయిస్ చేసేటప్పుడు వెల్ నోన్ ఫేసు బాగుంటుంది, నాన్ ఎలిగేటెడ్ పర్సను వ్యక్తి బాగుంటారు అని చెప్పేసి మా హైకమాండ్ డిసైడ్ చేసింది. చేసి నన్ను అడిగితే సరే అని చెప్పిన ఎన్నికలలో పోతా ఉన్నా. ఇక ఈ గత 1 week నుండి లోకల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతూ ఉన్నా, ప్రాపర్గా ఆ ఎమ్మెల్యేని తీసుకొని పోతా ఉంటే ఎమ్మెల్యేస్ అంతా 7 ఎమ్మెల్యేస్లో 5 మెంబర్స్ మేమే ఉన్నాం. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేటలో 5 మేమే ఉన్నాం. ఇక లేదంటూ ఉంటే ఒకటి ఖైరతాబాద్, అది కూడా మా ఎమ్మెల్యేనే ఉండే. దురదృష్టం ఏంటంటే ఆయనకు అలవాటు, ఎవరు దొడ్డు కనిపిస్తే వాళ్ళు వాళ్ళు ఎవరు పవర్లో ఉంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆయనకు పోవాలని నాకు హ్యాబిట్గా మారింది. అయిపోతే ఒక నాంపల్లినే లేకుండా ఉండే, ఇప్పుడు నాంపల్లితో పాటు ఈ ఖైరతాబాద్ కూడా యాడ్ అయింది. అయినా కానీ 5 ఎమ్మెల్యేస్ ఉన్నాం, బాగా మేము నిబ్బరంగా ఉన్నాం. అట్లా ఏమి గెలుస్తామా లేదా ఇది. బట్ సేమ్ టైంలో ఏమైంది, ఉన్న ఎంపీ మీద కూడా కొద్దిగా వ్యతిరేకత బాగా వచ్చింది. అది అంటే జనం లోపల కాకుండా వాళ్ళ విత్ ఇన్ ద పార్టీ లోపల కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ క్యాడర్ మాకు అందుబాటులో ఉండరు, అసలు ఏం చేయలేదు. ఎప్పుడన్నా కనీసం ఏదైనా టెంపుల్స్ అటువంటి వాటికి పోతే ఇంత ఏదైనా లెటర్ కావాలంటే కూడా దొరకదు, అందుబాటులో ఉండడు అని చెప్పి వ్యతిరేకత అయింది. అవన్నీ మాకు బెనిఫిట్స్ అవుతున్నాయి. అంటే మీరేమో వ్యతిరేకత అంటున్నారు, ఆయననేమో నేను 2 సార్లు ఇక్కడ ఎంపీ, ఇక ఖచ్చితంగా మరొకసారి నేను ఇక్కడ గెలవబోతున్నా అనేది కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అసలు? గతంలో 2 సార్లు ఎంపీ అన్నప్పుడు ఆయనకు తగ్గ పోటీ లేకుండొచ్చు, గెలిచిండొచ్చు. అలా ఫస్ట్ టైం అంటే పబ్లిక్ కూడా ఒపీనియన్ ఉంటుంది, ఓటేసిండొచ్చు, ఎంపీ అయ్యింది. అది ఇప్పుడు అట్లా కాదు కదా, 2 termsలో మళ్ళీ నీ బిహేవింగ్ కూడా జనాలు దృష్టిలో పెట్టుకుని అవి చూసారు. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్గా నేను కూడా ఏదో ఆషామాషి క్యాండిడేట్ని కాదు కదా, అస్సలు పోటీ అనేది ఇప్పుడు ఆయన 3 ఎలక్షన్లలో చూడండి ఇప్పుడు చూస్తుండే ఇప్పుడు అట్లా.
అంటే సరైన క్యాండిడేట్ ఉన్నా, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంత జనంతో సంబంధాలని వెల్ నోన్ ఫేసు, ఇట్లా ఇబ్బందులు ఆయనకేమైనా వస్తేమో కానీ మాకేం లేదు. నేనైతే 100% మంచి ధీమాగా ఉన్నా. ఈ సర్వే రిపోర్ట్స్ అవి కూడా మాకు అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. సార్ ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు పెద్ద ఎత్తున, అంటే ఒక మీ పైన ఆరోపణలు చేశారు ఏంటంటే బీఆర్ఎస్ ఉన్ను బీజేపీ ఒకటే కాబట్టి అక్కడ ఒక పద్మారావు లాంటి వాళ్ళని అంటే ఒక ఒక మన మాటల్లో చెప్పాలంటే ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టి ఇక పోటీలోకి దించారు కిషన్ రెడ్డిని గెలిపించడానికే అంటూ కూడా ప్రధానంగా ఒక విమర్శలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఎప్పుడైనా అట్లా ఉంటుందా? అట్లా ఉంటే పార్టీ క్యాండిడేట్నే పెట్టకపోతుంటారు మా వాళ్ళు. కిషన్ రెడ్డి గెలవాలంటే మాది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కదా. 10 years గవర్నమెంట్లో ఉన్నాము. ఉన్న తర్వాత ఎదుటి ప్రతిపక్ష పార్టీలను గెలవాలని చెప్పి ఎట్లా పెడతారు? ఈసారి ఖచ్చితంగా మేము గెలవాలని చెప్పి నన్ను పెట్టిర్రు. అట్లా ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఉండదు అది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా పార్లమెంట్ సెగ్మెంట్ ఉందని అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా మొట్టమొదటిగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే సర్వే రిపోర్ట్స్ కూడా మీ పార్లమెంట్ పరిధియే చెప్తా ఉన్నాయి. కానీ ఈ వ్యాఖ్యల వెనుక అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుకాల ఏం మతలబు ఉందంటే మీరు ఏం చెప్తారు అసలు? మతలబ్ ఏముంటుంది? ఇప్పుడు ఆయన పీసీ అధ్యక్షునిగా ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఉండే స్థానంలో ఉండి మా క్యాండిడేట్ గెలుస్తలేడు, బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాడు, ఆయనకు అనుకూలంగా ఉందని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. అట్లా డైరెక్ట్ చెప్పొద్దు అంటే ఏదైనా ఒకటి మిస్ అయితే కావాలి కదా వాళ్ళకు. బహుశా చెప్పి ఉండొచ్చు. రేవంత్ గారు కూడా బాగా తెలుసు మా వ్యక్తిగత, మా లైఫ్, మా క్యారెక్టర్ ఏందో ఆయనకు బాగా తెలుసు. మంచోడే అని చెప్తారు తప్ప చెడ్డోళ్ళని మాత్రం ఆయన కూడా చెప్పలేడు. ఆయన చెప్పలేడు, ఈవెన్ బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి కూడా చెప్పలేరు. కదా మేమే ఒకరి దగ్గరకు పోము, వేరే అన్నెసరీ ఇష్యూస్ తలదూర్చాము. మాకున్న మా పని లోపల మా పని మేము చేసుకున్నాం తప్ప ఎవరైనా ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు చేయలేము మేము. ఇప్పుడు అదే గుడ్ విల్గా మారింది. అది మరి మంచి వ్యక్తి గెలిపించుకోవాలనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయింది. దాంట్లో చెప్తాను, పబ్లిక్ అప్రోచ్ కూడా అవుతూ ఉంటే జనాలు అంతా చెప్తారు మంచి వ్యక్తి అంట, ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వస్తూ ఉన్నారు. సార్ మీరు గెలుస్తానంటున్నారు, మరి మీ నెక్స్ట్ మీ ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖాళీగా పోతుంది, ఇంకా మీ రాజకీయ వారసుడు ఎవరు ఉన్నారు అని అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మాకంటూ మా ఆర్గనైజేషన్కు మా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. అది ఆయన డిసైడ్ చేయాలి తప్ప పద్మారావు కాదు కదా. అప్పుడు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏం సంగతి అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు చూస్తాడు. ఆయన తీసుకునే నిర్ణయం అది, పద్మారావు తీసుకునే నిర్ణయం కాదు అది. నేను పార్లమెంట్లో ఎట్లా బయటపడాలి, ఎట్లా గెలవాలి అని చెప్పి నా ఇంటెన్షన్ అంతా, నా గోల్ మాత్రం దీని మీదే ఉంటుంది. అది మా అధ్యక్షుని పైన డిపెండ్ ఉంటుంది. అది ఆయన ఎవరైతే ఇదైతే చూసి వాళ్ళనే పెడతాడు. అది డెసిషన్ మేకరు మా బాస్, నేను కాదు. సార్ చివరిగా చెప్పండి, ఇక పద్మారావు గౌడ్కే ఎందుకు ఓట్ వేయాలంటే మీరు ఏం చెప్తారు అసలు? జనం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా. ఇక్కడ ఉన్న నా అటెండెన్సీ అంతా అందరికీ తెలుస్తుంది కదా. ఇది హైదరాబాద్ సిటీ కదా. మీడియా చూస్తూ ఉంటారు, జనం తిరుగుతూ ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. అరే మంచి వ్యక్తి కదా, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కదా. నాయకుడు ఆయనతో అవసరం ఏముంటుంది? రోజు పోయి వాళ్ళ ఇంట్లో వంట చేయాలని ఉండదు. నాయకుడు అనేవాడికి అందుబాటులో, పీపుల్స్కి అవసరం పడ్డప్పుడు అందుబాటులో ఉంటాడా, ఉండడా, దొరుకుతాడా, దొరకడా. ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఆ మెసేజ్ ఉంటుంది. ఖచ్చితంగా దాని మీదనే డెసిషన్ తీసుకుంటారు. రెండు పార్టీలు చెప్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ, మేము జాతీయ ఎజెండాతో ముందుకు వస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక బురదలో వేసినట్టే అంటూ కూడా రెండు పార్టీలు చెప్తాయి. ఎట్లయితుంది? రేపు నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఈ రాష్ట్రం ఇష్యూస్ అంతా పార్లమెంట్లో గొంతెత్తా కదా. నేను ఒక సికింద్రాబాద్ అసెంబ్లీకో పార్లమెంట్కో పరిమితం కాదు కదా. నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే భారతదేశము అన్నిటికంటే అప్పర్ ఇది పార్లమెంటే. మా రాష్ట్రాన్ని కూడా గొంతెత్తా కదా నేను. మా రాష్ట్రం డెవలప్ కావాలి, కావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాము. బురదలో వేసినందుకు ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి ఆ పరిజ్ఞానం అంత ఉందని అర్థమవుతుంది అనమాట. మాకు ఎంతమంది ఏమనుకుంటుంటే వాళ్ళకు బాగా జ్ఞానం ఉంది, తెలివి ఉందని అనుకుంటుంటే, మాకు ఓటేస్తే బురదలు వేసినట్టు అవుతుంది అంటే ఇక అది వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి. ఎంత మెజార్టీ రాబోతుందంటే ఏం చెప్తారు సార్? అదంతా ఇప్పుడు చెప్పలేం కదా. ఫస్ట్ గెలిపోవటం లేదని డిపెండ్ అవుతాం. గెలవాలి, మా గోల్ ఏంది? గెలవాలి. గెలుపు అనేది ఇంపార్టెంట్, మెజారిటీ ఏం కాదు. మీకు బహుశా తెలుసో తెలియదో, 1994లో అనకాపల్లి నుంచి రామకృష్ణ అని చెప్పి ఎంపీగా గెలిచాడు. 9 ఓట్లతో గెలిచిండు ఆయన.
94లో 9 ఓట్స్ తోటి ఆయన ఎలక్ట్ అయ్యాడు పార్లమెంట్ మెంబర్గా. ఓడిపోయిన అతను 9 ఓట్స్ తోటి ఓడిపోయాడు. కానీ 9 ఓట్స్ తోటి ఎవరైతే గెలిచారో ఎంపీయే కదా, గెలిపే కదా, మెజారిటీ కాదు అది ఇంపార్టెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతున్నామా అవుతలేమా, పరిస్థితి బాగా ఇంకా డెవలప్ అయినాయి అనుకున్నాం కాబట్టి భారీ మెజారిటీ రావచ్చు. లేదు ఎలక్షన్ టైట్ పోతుంది అది అంటే తక్కువ మెజారిటీ గెలిపేది మాత్రం గెలిచేది గ్యారంటీగా పార్లమెంట్ గెయిన్ చేసుకుంటున్నాం.